ఎందుకంటే 11 సంఘటనలు అని చెప్పేసి ఆయనే చెప్పినప్పుడు 11 సంఘటనల మీద ఎఫ్ఐఆర్లు ఎక్కడ, 11 సంఘటనలు జరిగినటువంటి పోలింగ్ బూతుల్లో యాక్షన్ ఎక్కడ లేదు, వీళ్ళేమైనా యాక్షన్ డ్రాప్ చేశారా, ఎంతమంది సస్పెన్షన్ వేశారు, ఎంతమంది మీద విచారణ చేశారు, ఎవరెవరు పాల్గొన్నారు, ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి. భానుప్రకాష్ గారు ప్లీజ్, ఓకే విద్యాసాగర్ గారు ప్లీజ్. భానుప్రకాష్ గారు ఏం చెప్తారు ఈ కామెంట్స్ పైన? నిన్న ఈ పిన్నెలపై సంబంధించి కూడా కోర్టులో ఒక ఊరట లభించింది. ఇప్పుడు ఒక వీడియో మాత్రమే బయటకు వచ్చింది, మరి ఆ 7 వీడియోలు కూడా ఈసీ బయట పెట్టాలి అనేది ఈరోజు డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందులో ఎవరున్నారో కూడా అసలు విషయాలు బయటకు వస్తాయని, ఏ రకంగా టీడీపీ నేతలు ధ్వంసం చేశారో, ఏ రకంగా పోలింగ్ కేంద్రాల్లో అరాచకం చేశారో అవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. రాజేష్ గారు, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. నేను ఒకటే చెప్తున్నా, కొద్దిసేపు రాజకీయాలు పక్కన పెడదాం. ఒక ఓటర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక 5 కోట్ల మంది ఆంధ్రుల్లో ఒకరిగా మాట్లాడదాం. అసలు మొన్న జరిగినటువంటి సంఘటన ప్రజాస్వామ్యంలో మంచిదా చెప్పండి, ఒకసారి ఆలోచిద్దాం అందరం కలిసి. ఎందుకంటే అది ఫేకా, అది 30 సెకండ్స్ ఎందుకు తీశారు? ప్రజల ఓటు అండి, ప్రజల తీర్పుని ఎలా అండి కింద వేసి కొడతారు చెప్పండి? ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని అక్కడ ఏదైనా అన్యాయం జరిగింది అనుకుందాం, ఒకవేళ రిగ్గింగ్ తో ఏదో అన్యాయం జరిగింది అనుకుంటే ఎలక్షన్ కమిషన్ ఉంది, వాళ్ళు కంప్లైంట్ చేయాలి కదా, పోలీసు ఉంది, నీకు కాంపిటెంట్ అథారిటీస్ ఉన్నప్పుడు ఒక దాదాపు 3 పర్యాలు 4 పర్యాలు శాసనసభ్యుడికి ఉంటున్నావు, చేయాల్సిన పని ఇదేనని చెప్పారు. మీరు చేయాల్సిన పని ఇదేనని చెప్పి అడుగుతున్నాను వారిని. పోయి దౌర్జన్యంగా పగల కొట్టడం ఇది మంచిది కాదు. దయచేసి జరిగిపోయిన తర్వాత అది మార్ఫింగా ఎందుకు రాలేదా? అధికార పార్టీ నాయకులు తప్పు చేశారు, వాళ్ళ ఎమ్మెల్యే అడ్మిట్ అవ్వండి, అడ్మిట్ అవ్వండి, మా వాడు తప్పు చేశారంటే అందరికీ గౌరవం ఉంటుంది. అంబటి గారు అంటారు అది మార్ఫింగ్ అంటారు, సకల శాఖ మంత్రి అంటారు అది లేదు, మిగతా 7 బయట పెట్టండి. జరిగిన దాని గురించి మాట్లాడదాం. 7 కూడా బయట పెడదాం. ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసినా, జనసేన తప్పు చేసినా, బీజేపీ తప్పు చేసినా తప్పే, శిక్షించండి, ఎవరిని స్పేర్ చేయొద్దండి, మంచిది కాదు. ఏమి ఇవ్వాలనుకుంటున్నాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి? దేశం మొత్తం నివ్వెరపోతా ఉంది. మొన్నేమో లైన్ లో రావయ్యా అని చెప్పి ఒక ఓటర్ అడిగితే ఓటర్ని చెప్ప మీద కొడతాడు. నిన్న పోలింగ్ బూత్ లో వెళ్ళి ఓటర్ ఇచ్చినప్పుడు తీర్పుని బండకాయని కిందేసి కొడతాడు. మొన్న ఇక్కడ చంద్రగిరిలో స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తా ఉంటే సమ్మెటితో పోలీస్ అధికారి సెక్యూరిటీ వాళ్ళ మీద, అభ్యర్థుల మీద దాడి చేసే సంస్కృతి ఎక్కడికి పోతుంది ఆంధ్రప్రదేశ్? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాం మనం? అన్నపూర్ణ ప్రదేశ్ గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇట్లా అల్లకల్లోల ప్రదేశ్ గా మారిపోయింది? దయచేసి రాజకీయ నాయకులు ప్రజలు తీర్పు ఇచ్చేశారు, తీర్పు ఒకసారి వ్యతిరేకంగా వస్తుంది, అడ్మిట్ అవ్వాలి, మనం అడ్మిట్ అవ్వాలి. ప్రజలు మనకు వ్యతిరేకంగా తీర్పిస్తే నేను చేసిన పని బాగాలేదు, ప్రజలు నాకు ఈసారి అవకాశం ఇవ్వలేదు, ఇంకోసారి అవకాశం ఇస్తారని ప్రజలకు వెళ్ళాలి తప్ప ఇట్లా దౌర్జన్యంగా వెళ్ళి చేయడం దయచేసి మంచిది కాదు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ స్థానంలో ఎవరున్నా సరే భవిష్యత్తులో వారిని అనర్హులుగా ప్రకటించాలి. ఎన్నికల్లో పోటీ చేసి మీరు అన్నది కరెక్టే భానుప్రకాష్ గారు, మీరు అన్నది కరెక్టే. ఆయన మీరు అన్నట్లు 4 సార్లు ఎమ్మెల్యే, ఆయనకు ఇదే తెలియదు అనడానికి కూడా కాదు. సరే అదేమైనా జరిగితే మీరు కంప్లైంట్ చేయాలి కానీ ఒక ఆదర్శంగా ఉండాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా చేయడం కరెక్టే. కానీ ఆ వీడియో ఎట్లా, అది అక్కడ నిజంగా ఇక్కడ ఈసీ వైఫల్యం అనుకోవచ్చా? ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒక వీడియో తీయడము, అది బయటికి రావడం, దీన్ని ఏ రకంగా చూస్తారు? అది లోపలికి వెళ్ళి వీడియో తీయడం కాదు రాజేష్ గారు, అది ఆల్రెడీ వెబ్ కాస్టింగ్ లో టెలికాస్ట్ అయిన వీడియో. ఎందుకంటే అంత క్లారిటీగా పైనుంచి ఫోకస్ పైనుంచి ఉందంటే, మామూలుగా మనం మన చేతిలో ఏదైనా ఫోన్ లో ఏదైనా తీస్తే లెవెల్ కిందకు వస్తుందండి, కింద పైకి రాదు. అది ఖచ్చితంగా వెబ్ దీంట్లో ఉన్నటువంటి విజువల్స్. అది ఎవరైనా సమాజం బాగుపడాలి, సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పి ఎవరైనా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది ఆర్ఓ దీనికి వెళ్తుంది, అక్కడ ఉంటారు కొంతమంది సిబ్బంది, ఎవరో ఒకరు ఇచ్చి ఉండొచ్చు కదా. ఒకవేళ ఎన్నికల కమిషన్ లేదు, అది లోకేష్ కట్టిపోయిందంటే ఎవరైనా న్యాయం చేస్తారని నమ్మితే వాళ్ళకి ఇప్పుడు నాకు టీటీడీలో అనేక విషయాలు సాక్ష్యాధారాలతో పాటు నాకు ఇస్తారు. ఎందుకంటే భగవంతుడి దగ్గర అన్యాయం జరుగుతుంది, ఒక భానుకి ఇస్తే న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో ఇస్తారు. తప్పే ఉంది అంటున్నా. ఒక లోపల జరిగినటువంటి సంఘటన ప్రజలకు తెలిసింది, ప్రజలకి నిజస్వరూపం తెలిసింది కదా. తప్పు జరిగిన తర్వాత తప్పును కప్పుపుచ్చుకునే ప్రయత్నం చెయ్యకండి. అందరూ పెద్దవాళ్ళు.